అమ్మ మొన్న రేవంత్ రెడ్డి జనవరి 26 రోజు 4 పథకాలు అమలు చేసిండు కదా, ఒక్క పథకం నచ్చిందా? ఒక్కటి కూడా లేదు ఇప్పటిదాకా. ఎదురు చూస్తున్నాం కానీ ఏది రాకొచ్చింది. ఉట్టి చేతులతో ఉన్నాం, ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు వేస్తున్నా, గంటలో వేస్తున్నా, 2 గంటలో వేస్తున్నా అంటున్నాడు, కానీ ఒక్కటి కూడా పాస్ కాకొచ్చింది. ఇట్లనే ఎదురు చూసుకుంటా మాకు రైతు బంధు లేదు, ఏం లేదు. కైకిలు చేసుడు, బాకీ చేసుడు, తినుడు, భరోసా మీద ఏమీ లేదు ఇప్పటిదాకా. అయితే జనవరి 26 రోజు అర్ధరాత్రి పడతాయని చెప్పిండు. 12కు పడుతుంది అని అన్నాడు. మేమేమో ఇక రైతు బంధు ఆశ కోసం ఉన్నాం, బాకీలు ఉన్నది. ఇక వస్తుంది, రేపు మాపు వస్తుంది అనుకుంటా ఎదురు చూస్తున్నాం, కానీ ఏమీ లేదు. అయితే కొన్ని చోట్ల పడుతున్నాయట కదా, మరి ఏమో ఎటు ఏమో ఏడ పడుతున్నది అని చూపెడుతున్నారు, ఏడ లేదు. ఇట్లానే చూసుకుంటానే ఉన్నాం. ఇట్లా పడతాయన్న నమ్మకం ఉందా? మరి ఏం నమ్మకం? ఇప్పటిదాకా చేసింది ఒకటి రాలేదు, ఇంకా ఏం నమ్మకం ఉన్న? అది ఒకటే ఆ ఫ్రీ బస్ వేసిండు, దాని మీదనే ఉరకాటలు ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? ఏం ఫ్రీ బస్సులు? అది పైసలు పెట్టి పోయినా ఏదైనా పనికి పోతుండే, ఇప్పుడు ఏదైనాకి పోని కానీ ఆ మొగళ్ళకు ఇడిస పెట్టేస్తున్నారు, ఆడలే పోతున్నారు. ఏమున్నది? ఇక చేసిందే చేస్తున్నాం. ఇక మా గరీబోళ్ళు ఇక పొంట ఉన్నదన్న మేమే లాస్ ఉన్నాం, గెలిపించి వేస్ట్ అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు 26 జనవరి నుంచి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 4 పథకాలు అమలు చేస్తున్నాయి కదా, ఒక్కట నచ్చిందా? మరి ఒక్కటి రాలేదన్న, అదే ఇలా చెక్ చేస్తే ఒక్కటి లేదు, ఏం లేదు. అవే ఉన్నాయి. అర్ధరాత్రి నుంచి పడతాయి అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏది మరి ఇప్పటిదాకా లేదు కదా. లేదా? లేదు. ఇట్లా భూమి ఉందా మీకు? అవును. ఎంత వస్తుండే ఇంతకు ముందు? 8,000 చిల్లర. 2 ఎకరాలు ఉందా? 1.5 అట్లుండేది. ఇటు కుచలాపూర్ పట్టాయి అంటారు, మళ్ళా సొన్నల బజా ఇది వజ్జేరు అక్కడ అంటూ మాట్లాడుతారు, కానీ ఇలా చెక్ చేస్తే ఏం లేదు. అంటే ఇప్పుడు ఎట్లా మరి నమ్మకం ఉందా? పడతాయని నమ్మకం ఉందా? నాకైతే ఏమబ్బా, కానీ అది విలేజ్ పట్టిస్తాడా ఏంది, మండలం పట్టిస్తాడో ఏం అర్థం కావట్లేదు. అదే ఉంది పరిచయం. మొన్న గ్రామ సభ అయింది కదా? అవును. పెట్టుకున్నావు మరి అన్నిటికీ? ఏమన్నారు అధికారులు? అధికారులు అదే ఇళ్ళ గురించి, దీని రైతు భరోసా అది ఇది అని చెప్పారు. మన పేరు అయితే వచ్చింది అందులో, ఇంటి గురించి. అవును, కానీ పేరు వచ్చింది కరెక్టే, మళ్ళీ ఇచ్చేటప్పుడు ఎట్లా అవుతుంది అది తెలియదు కదా కదా అట్లానే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగా అనిపిస్తుందా, ఇంతకుముందు కేసీఆర్ పాలన బాగా అనిపిస్తుందా మీకు? అది చెప్పలేని. ఏది ఎవరు నచ్చారు మీకు? ఎవరి పాలన బాగుంది? రేవంత్ రెడ్డి పాలన సుఖ మంచిగానే ఉన్నది, కానీ ఇది రైతు బంధు ఇది పడలేదు కాదు. ఆయన పెట్టిన పథకం ఏది బాగుంది రేవంత్ రెడ్డి గారిది? ఏది బాగుందో ఏమో కానీ ఇంకా ఏది వేయలే కదా. జనవరి 26 నుంచి 4 పథకాలు అమలు చేసిండు కదా రేవంత్ రెడ్డి. అందులో ఏ ఒక్క పథకం అన్న అందిందా మీకు? అందలేదు. రైతు భరోసా గానీ, ఆత్మీయ భరోసా గానీ ఏం అందలేదు. మరి పడతాయని చెప్పిండు కదా? పడతాయని చెప్పిండు కానీ ఇంకా పడలేదు. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా అమలు చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, వచ్చినాయా మరి ఏమన్నా? ఏం రాలేదు ఇప్పటిదాకా. రైతు భరోసా 6,000 ఇస్తా అంటుండు కదా, మరి 6,000 15 ఎకరానికి 7,500 అన్నారు, అది కూడా లేదన్నా. 6,000 అన్నారు, ఇది కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు. గ్రామ సభ జరిగింది ఇక్కడ? గ్రామ సభ జరిగిందా? మరి ఏమేమి రాసి ఇచ్చారు మీరు? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంద్రమ్మ ఇండ్లు, ఇవన్నీ అయితే ఎంక్వైరీ చేసి తీసుకపోయింది. ఏమని చెప్పారు మా అధికారులు? ఇక వస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి అంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా జనవరి 26 నుంచి అర్ధరాత్రి నుంచి పడతాయి అన్నాడు కదా, మరి 12 గంటల రాత్రి నుంచి టంగ్ 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 అని పడతాయి అన్నారు. ఇప్పటిదాకా రూపాయి లేదు, పైసలు వస్తలేవు. ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్? ఏది గవర్నమెంట్? రైతులను ఆదుకుంటే కదా గవర్నమెంట్ అని చెప్పడానికి. ఉన్నొకటి లేకున్న ఒకటి అట్లా ఇది పరిస్థితి రైతులది. కేసీఆర్ ఇంతకు ముందు టైం టు టైం అన్ని కేటాయించిండు, కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇస్తాము ఇది ఇస్తాము 6 హామీలు చేసింది, కానీ ఒకటి కూడా నెరవేరలేదు ఇప్పటి వరకు. ఇదైతే పరిస్థితి రైతులది. అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి జనవరి 26 నుంచి 4 పథకాలు అమలు చేసిండు కదా, రైతు భరోసా ఒకటి, ఆత్మీయ భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కొత్త రేషన్ కార్డులు. అవి ఆ 4 ఏమన్నా నచ్చినాయా మీకు? రాలే అన్న. రాలేదా? ఎట్లా నమ్మకం ఉంది వస్తాయని? మరి
ఇప్పుడు దాకా నమ్మకం మొత్తం పోయింది. ఇప్పుడు దాకా చేస్తాడు అని 26 జనవరి దాకా చూసినాం ఎదురు. ఇప్పుడు దాకా ఏం రాలే. ఎట్లా అనిపిస్తుంది మరి పాలన ఏం మంచిగా ఉన్నది అన్న, ఇది చేస్తాడు అది చేస్తాడు అని చెప్పిండు. ఇప్పుడు దాకా ఏం చేయలే. క్రాప్ లోన్ మాఫ్ చేయలే, రైతు బంధు ఇయ్యలే, 4000 పింఛన్లు పెంచుతా అన్నాడు, పెంచలే. గ్రామ సభ అయిందా? మొన్న అయిందా? అయింది. తీసుకున్నారు అప్లికేషన్ తీసుకున్నారు. అది అప్లికేషన్ తీసుకున్నారు కానీ గ్రామ పంచాయతీలో 7 ఇల్లు ఉన్నది. 7 ఇల్లులా 1500 నోటిఫికేషన్ ఉన్నది. 7 ఇల్లు ఎవరికి వస్తుంది, ఏం గ్యారంటీ ఉన్నది అది? చెప్పు పెద్ద. ఇప్పుడు జనవరి 26 నుంచి 4 పథకాలు అమలు చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. రైతు భరోసా ఒకటి, ఆత్మీయ భరోసా ఒకటి, ఇందిరా మిల్లు ఒకటి, రేషన్ కార్డు. ఏదన్నా ఒకటి వచ్చిందా మీకు? ఏది కూడా రాదు ఇప్పటిదాకా. పెన్షన్ 4000 అన్నాడు, పెన్షన్ కూడా అయితే జాడడం లేదు, పత్తలేదు. అది రైతు భరోసా అన్నాడు, ఇంతవరకు రైతు భరోసా లేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ 25% ఆయన మాఫీ చేసాడు. 40,000 కోట్లు అన్నాడు, అందులోకెళ్ళి 21,000 కోట్లే మాఫీ చేసాడు. మరి ప్రతి పాస్బుక్ మరి మాఫీ చేస్తామన్నాడు, ఇంతవరకు దాని మీద ఏం లేదు. 4వ విడత అన్నాడు, 5వ విడత అన్నాడు. ఏ విడతలు కూడా ఎవరు కూడా దాంట్లో మాఫీ అనేది రాలేదు. దాంట్లోకెళ్ళి 21,000 కోట్లు మాఫీ చేసాడు. మిగతా 19,000 కోట్లు ఇంకా మాఫీ చేసాడు. ఇంతవరకు కూడా మాఫీ చేస్తలేరు, దాని మీద ఏం మాట్లాడతలేరు. మరి అది 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నాడు, అదైతే పత్తలేదు. ఇంతవరకు కూడా దాన్ని మాట్లాడలేదని మేము మాట్లాడలేదు. మరి ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ కూడా ఏం జరుగుతుందో మనం అందరం కూడా చూస్తున్నాం. మగవాళ్ళకి సీట్ ఇవ్వకుండా ఆడవాళ్ళు వాళ్ళే కొట్లాడుకొని ఫ్రీ బస్ అని దాని మీద కూడా అది మహిళలకు మంచిగా అనుకుంటున్నా, ఏం అది చూడడానికి అయితే మంచిగా కనబడతలేదు. అది రుణమాఫీ అయితే చేసింది. మరి రైతు భరోసా అయితే అంటున్నాడు కానీ ఇది వరకు కూడా మరి అది గ్యారంటీ లేదు. మరి ఎవరు కూడా దాన్ని కూడా నమ్మకం కూడా పడతలేరు. ఆయన మీద నమ్మకం కోల్పోయింది. మరి వచ్చే స్థానిక సంస్థలలో వాళ్ళకు గుణపాఠం చెప్పాలని కూడా దాన్ని హెచ్చరిస్తున్నాం. నేను కూడా ఒక రైతు నాయకుని, స్వయం కృషి సంఘం నుంచి నేను ప్రెసిడెంట్ ఉన్నా. నేను రైతు సంఘం నుంచి కూడా దాన్ని హెచ్చరిస్తున్నాను. అట్లా అయితే కొన్ని చోట్ల రైతు భరోసా వస్తుంది అంటారు కొన్ని గ్రామాలలో. అవును. అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది? నమ్మకం ఉందా? పడతాయి? ఏం నమ్మకం ఉన్నది? అది ఎంపిక చేసిండు నీకు కాన్స్టిట్యున్సీలో కొన్ని గ్రామాలు, మరి పడతాయి అంటున్నారు కానీ ఎవరు కూడా దాన్ని నమ్మకం అయితే పడతలేరు. దాని మీద అయితే నమ్మకం అనిపిస్తలేదు. 26 నుంచి 4 పథకాలు అమలు చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏ పథకం నచ్చిందా? ఏం రాలేదు. ఒక్కటన్నా? ఒక్కటే సుఖ రాలేదు. ఈ ప్రభుత్వం నచ్చిందా? అది నచ్చిందా? ఏ గవర్నమెంట్ నచ్చింది మరి? అదే రైతు భరోసా పడతాన నమ్మకం ఉన్నదా మరి? ఏమో ఇక మనకి అంత గ్యారంటీ లేదు. కొన్ని జాగాలలో పడుతున్నాయట కదా. కొన్ని జాగాలు పడ్డాయి. సంవత్సరమా ఇప్పటికి గెలిచి ఒక సంవత్సరం. ఇప్పుడు మొన్న గ్రామ సభ నడిచింది కదా, నడిచింది. ఏమేమి పెట్టుకున్నావు మరి అప్లికేషన్? అవి ఇల్లు కొరకు పెట్టుకున్నాం. వస్తాయో రావు అవి సుఖ. ఏమని చెప్పారు మరి అధికారులు? ఏం చెప్పలేరు, రాసుకున్నారు, కొనబోయింది. లిస్ట్ లో వచ్చిందా మీ పేరు? ఏం చెప్తారు మరి లాస్ట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి? ఏం చెప్పలే, నమస్తే పెట్టులేదు అంతేనా? అంతే మరి. ఇంకా ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి? నచ్చలేదు. ఇక ఏం చెప్తావు? ఇక నచ్చలేదు. ఇప్పుడు జనవరి 26 నుంచి రేవంత్ రెడ్డి 4 పథకాలు అమలు చేసిండు కదా. ఇందిరా మిల్లు, రైతు భరోసా, అది ఆత్మీయ భరోసా. ఏదో నచ్చింది ఆ పథకం? ఏదో దాకా ఏం పథకం రాలే. ఇప్పుడు ఈ రైతు బంధు ఇస్తా, రుణమాఫీ అంటే 4గురికి వచ్చింది, 75 అట్లనే మునిగిండ్రు. కొందరికి వేసిండ్రు. వాడు ఈ రైతు బంధు ఇస్తున్నారంటే సగం ఎకరాలకు 1 ఎకరంకు ఇస్తున్నాడు. ఈ 5 ఎకరాల లోపు ఇవి అవికే ఇస్తలేడు. ఇద్దరు దాకా మాకు వాడికి ఏమైనా రాలేదు. ఇద్దరు దాకా ఎట్లా అనిపిస్తుంది మరి? పాలన బాగుందా? పాలన మాకు కేసీఆర్ మంచిగా ఉంది సార్, బాగుంది. కేసీఆర్ రైతు బంధు మాకు మొత్తానికి అతుండే. ఆడు ఒకటే ఉద్యోగం తీయలే, పిల్లగాళ్ళ కొరకు భవిష్యత్తు కొరకు లాస్ అయింది. లేకుంటే ఆడే ఉద్యోగం తీస్తేనే ఆడే అతుండే. ఇంకా భూమి ఉందా మీకు? అవును. ఏమనిపిస్తుంది? పడితే అనిపిస్తుంది రైతు భరోసా మరి? నమ్మకం లేదు సార్ నాకు. రుణమాఫీ పల్లె, ఇది సుఖపల్లె పడదే ఇట్లా అన్నట్టు. అదే కొరకు ఈడియం రోడ్ ఇయ్యారు, బడ్జెట్ లేదు ఆడతాట. ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇయ్యలే. పెన్షన్ ఇస్తా 4,000 అంటే 2,000 మునిగిపోయా. ఇంకా ఏం ఎత్తాడు? ఇద్దరు దాకా తులా బంగారం ఇస్తా, 1,00,000 రూపాయలు ఇది ఇస్తా కళ్యాణి కానీ ఏమి ఇచ్చిండని ఇద్దరు దాకా లగ్గమే చేయలేనా?
2 సంవత్సరాల నుంచి పరిపాలన వీళ్ళకి లగ్గం చేయలే. ఓలాకన్నా ఎదురు దాకా నాకు వచ్చిందని చెప్పిండ ఓలానా. నెల మాకు బరాబర్ రైతు బంధు టైం మీద వచ్చేసింది కేసీఆర్. ఆ ప్రభుత్వంలో మాకు బరాబర్ రబ్బీలో బరాబర్ నవంబర్లో వస్తుండే పైసలు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి 1,00,000 1,116 రూపాయలు ఇచ్చిండు.